ఈరోజు వీడియోలో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్ నుంచి మనకు టోటల్గా 2 7s వస్తాయి. అంటే 7 + 7 14 మార్క్స్ వస్తాయి. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరూ మిస్ కావద్దు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. షో దట్ B+C మరియు C+A అండ్ A+B. ఇక్కడ ఏమి ఇచ్చాడు? A+B, B+C, C+A అండ్ ABC is equal to A³ + B³ + C³ - 3ABC. దీని LHS అనుకోండి. ఈ LHS తీసుకొని ఈ RHSని మనం ప్రూవ్ చేయాలి. అర్థమైంది కదా? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, RHSని యూజ్ చేసుకొని RHSని నాకు చూపించండి అని అడిగాడు. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఇచ్చిన LHSని ఫస్ట్ రాసుకుంటాం. ఆన్సర్ ఫస్ట్ LHS రాసుకున్నాం. ఏదైతే మనకి LHS ఇస్తాడో అదే వాల్యూని తప్పు లేకుండా చాలా జాగ్రత్తగా రాసుకోండి. B+C, C+A, అదేవిధంగా A+B, A+B, B+C, C+A, ABC. సో చాలా జాగ్రత్తగా అప్రోచ్ చేయండి. ఇక్కడ ఏమున్నాయి? ఏ, ఇక్కడ చూడండి. బి, ఇక్కడ చూడండి. సి అంటే ఇదేంటిది? సెకండ్ రో. అంటే చూడండి, దీన్ని ఏ రాయొచ్చు? ρ2 ఇంప్లాయిస్ ρ2 - ρ3. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రో ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అర్థమైంది కదా? దీన్ని రో ఆపరేషన్ అంటారు. చూడండి, ఏ ఇక్కడేముంది? బి ఇక్కడేముంది? సి అంటే మనకి రో ఆపరేషన్ అప్లై చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది? A+B - A అంటే ఇప్పుడు -A + క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -B + C క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? -C + C క్యాన్సిల్ అవుతుంది కదా? సో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి? మనకి ఏం చెప్పాను నేను? ρ2 ఇంప్లాయిస్ ρ2 - ρ3. చూడండి, దీని ఒక అర్థం ఏంటంటే ρ2 - ρ3 చేసి వచ్చిన ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ρ2లో రాయమన్నాడు. దీని అర్థం ఏంటంటే ρ2 - ρ3 చేసి ρ2లో రాయాలి. అర్థమైంది కదన్నా? సో ఫస్ట్ చూడండి, ఎప్పుడైనా మనం ఒక రోని ఫైండ్ అవుట్ చేసినప్పుడు లేదా ఒక కాలం ఆపరేషన్ చేసేటప్పుడు అయితే కాలం ఆపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ కాలం, రో ఆపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ రో, ఈ రెండు కూడా ఎప్పుడు మనకి చేంజ్ అవ్వవు. అర్థమైంది కదా? అయితే సెకండ్ రో లేదా థర్డ్ రో చేంజ్ అవుతుంది. ఫస్ట్ కాలం సెకండ్ కాలం లేదా థర్డ్ కాలం మాత్రం చేంజ్ అవుతుంది. అక్కడ ఫస్ట్ కాలం చేంజ్ అవ్వదు. ఇక్కడ రో చేసేటప్పుడు ఫస్ట్ రో మాత్రం చేంజ్ అవ్వదు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫస్ట్ యాస్టీస్గా రాసుకుంటాం. B+C, C+A, A+B. నెక్స్ట్ ఏం చెప్పాను మనకి? ρ2 - ρ3. ρ2లో ఫస్ట్ వన్ ఏంటి? A+B. ρ3లో ఫస్ట్ వన్ A అంటే A+B - A +B - A. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ρ2లో సెకండ్ వన్ B+C, ρ3లో సెకండ్ వన్ B అంటే B+C - C -B, B+C - B. నెక్స్ట్ C+A - C, C+A - C. ఓకే, ρ2ని ρ3ని మైనస్ చేసి ρ2లో రాస్తాం. నెక్స్ట్ అలాగే ఇంకేదో ρ3 వాల్యూ ఉంది, దీన్ని యాస్టీస్గా రాసుకోండి. ABC. ఇప్పుడు చూడండి, B+C, C+A, A+B కదా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. -A + A క్యాన్సిల్. సో B మిగిలింది. -B + B క్యాన్సిల్. C మిగిలింది. -C + C క్యాన్సిల్. ఇదేం మిగిలింది? A మిగిలింది కదా? సో మిగిలిన ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇవి యాస్టీస్గా రాసుకున్నాం. అర్థం కదా? సో ఇక్కడ ఏం చేసాం మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముందో మనం చూడండి. B, ఇక్కడేముంది? C, ఇక్కడేముంది? A. అర్థమైంది కదా? సో చూడండి, ఇక్కడ ఇలా ఉంది. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాం? మీ ఇంతకు ఏం చెప్పాను? ఫస్ట్ మనం ఏం చేసాం? ρ2 చేసాం. ఇక్కడ ఏం చేయాలి? ρ1 చేయాలి. అర్థమైంది కదా? ఇక్కడ ఏం చేయాలి? ρ1. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, అంటే చూడండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్లో మనకి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు కదా? అంటే ఇక్కడ 2 వాల్యూస్ లేదా 2 డెరివేటివ్ని నేను 1 లాగా మారుస్తున్నాను. అర్థమైంది కదా? అంటే మీకు అచ్చతెరీలో చెప్పాలంటే చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి రెండేసి ఉన్నాయి. B+C, C+A, A+B, A+B, B+C, C+A. ఈ రెండేసి ఉన్న వాటిని ఒకటిలోకి మారుస్తున్నాను అనమాట. అర్థమైంది కదా? సో ఆ రెండేసి ఉన్న వాటిలో ఒకటిలోకి రావడం కోసం ఇక్కడ R2 చేసాం. ఇంకా ఒకటి ఉండిపోయింది. సో ఇది కూడా మనకు ఒకటిలోకి రావడం కోసం ఇక్కడ R1 చేస్తున్నాం. ఎందుకంటే R1 ఎందుకు చేస్తున్నాం? ఇది ρ1లో ఉంది కాబట్టి ρ1 చేస్తున్నాం. ఇక్కడ ρ2లో ఉంది కాబట్టి ρ2 చేసాం.
అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, దీన్ని కూడా మార్చాలి కాబట్టి ఇది ఎంత ఉంది, రో 1లో ఉంది. సో ఈ రో 1 మార్చాలంటే ఏం చేయాలి, రో 1 ఎంప్లాయీస్ రో 1 మైనస్ రో 2. అదే కదా. సో దీని అర్థం ఏంటంటే రో 1 మైనస్ రో 2 చేసి రో 1లో రాయాలి అని అర్థం. ఇప్పుడు చూడండి, రో 1 మైనస్ రో 2 బి ప్లస్ సి, ఇదేంటిది ఫస్ట్ రోలో ఫస్ట్ వన్, సెకండ్ రోలో ఫస్ట్ వన్ ఏంటి బి, అంటే ఇదేమవుతుంది బి ప్లస్ సి మైనస్ బి, బి ప్లస్ సి మైనస్ బి. నెక్స్ట్ సి ప్లస్ ఏ మైనస్ సి, సరిపోయింది కదా. నెక్స్ట్ ఏ ప్లస్ బి మైనస్ ఏ, ఏ ప్లస్ బి మైనస్ ఏ. ఓకే, ఇక్కడతో వచ్చింది. నెక్స్ట్ ఏవైతే మనకు వాల్యూస్ ఉన్నాయో బీసీఏ మరియు ఏబిసి వాల్యూస్ని యాస్టీస్గా రాసుకున్నాం. ఇప్పుడు దీంట్లో చేయండి, బీసీ మైనస్ బి అంటే మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది సి. ఇక్కడ చూడండి మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్, మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, ఏముంది సిఏబి, సిఏబి. అలానే ఇంకేమున్నాయి కింద బీసీఏ ఏబిసి, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం డబల్ ఎలిమెంట్స్ని, అర్థమైంది కదా, సారీ ఇది కాదు, ఈ యొక్క డబుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 డబుల్ ఎలిమెంట్స్ని మొత్తం సింగిల్ కింద మార్చాం, అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో దానికి మనం డెట్ డినామినేటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, డినామినేటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ సి తీసుకుందాం. సి తీసుకుంటే ఈ రో ఈ కాలం పోతాయి కదా. సో ఈ రో ఈ కాలం మూసేస్తే ఇంకేముంటాయి సిఏ బీసీ, సిఏ బీసీ. చూడండి, మనకి ఎప్పుడైనా మీకు డినామినేటర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సింబల్స్ ఏమని చెప్పాం, ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్. ఈ సింబల్స్ మీరు రాసుకుంటే సైన్స్ మీకు తేడా రావు, లేదంటే మీకు తేడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి నెక్స్ట్ సింబల్ ఏంటి మైనస్, సో మైనస్ ఏ, అర్థం కదా. సో ఇప్పుడు ఏకి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ రో ఈ కాలం ఈ రో పోతుంది, అప్పుడు ఏముంటుంది బిఏసి, బిఏఏసి ఉంటుంది. సో రాస్తాం బిఏఏసి ప్లస్ ఇప్పుడు బికి ఈ కాలం ఈ రో పోతుంది, అప్పుడు ఏముంటుంది బీసీఏడి, సరిపోయింది కదన్నా. సో ఈ విధంగా మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి సి, ఈ రెండింటి చేయండి, సి ఇంటూ సి, సి స్క్వేర్ ఏ ఇంటూ బి ఏబి, సరిపోయింది కదా. సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి ఇంటూ సి బీసీ ఏ ఇంటూ ఏ స్క్వేర్, బీసీ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ ఏ ఇంటూ సి ఏసీ, బి స్క్వేర్ మైనస్ ఏసీ. అర్థమైంది కదా ఇది ఎలా వచ్చిందో. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉన్నాయో దీంతో మల్టిప్లై చేయండి, సి ఇంటూ సి స్క్వేర్ ఏమవుతుంది సి క్యూబ్ మైనస్ సి ఇంటూ ఏబి ఏబిసి మైనస్ ఏ ఇంటూ బీసీ ఏబిసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్ మైనస్ బి ఇంటూ ఏసీ ఏబిసి. అర్థమైంది కదా. చూడండి ఇప్పుడు వీటి నుంచి మనం ఏ సపోర్ట్ చేయొచ్చు, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి క్యూబ్, ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్, వీటన్నిటిని ఆర్డర్ వైజ్గా రాసుకున్నాను. ఎందుకు ఆర్డర్ వైజ్గా రాసుకున్నాను అంటే మన క్వశ్చన్లో మనకి ఏమి అడిగాడు చూడండి. క్వశ్చన్లో వచ్చేసరికి మనకి ఏమి అడిగాడు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అని అన్నాడు. సో ఆ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3c క్యూబ్ ఉంది కదా. సో వేరే ఆర్డర్ వైజ్గా రాసుకున్నాం. దీని నుంచి మనకి ఆ ఈక్వేషన్ ఈజీగా వచ్చేస్తుంది. ఏముందో ఇందులో ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్, వీటిని ఫస్ట్ ఆర్డర్ వైజ్గా రాసుకున్నాను. నెక్స్ట్ మైనస్ చూడండి ఏబిసి ఎన్ని ఉన్నాయి 3abc ఉన్నాయి, మూడింటికి మైనస్ ఉంది. సో 3 ప్లస్ చేయండి ఏమవుతుంది 1 1 1 1 + 1 + 1 3 మైనస్ ఉంది కదా. సో -3 ఇంకేమన్నా ఏబిసి -3abc. అర్థమైంది కదా. సో LHS తీసుకున్న ఫైనల్గా RHSని మనం ప్రూవ్ చేసాం. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎండింగ్లో వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటంటే ఎంతవరకు మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఈ క్లాస్ తాలూకా PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అక్కడి నుంచి మీరు క్లాస్ తాలూకా PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క PDF కాకుండా మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ఆల్ మెటీరియల్స్ ఒక PDF ఫార్మేట్, అర్థమైంది కదా. ఆల్ మెటీరియల్స్, అదేవిధంగా మోడల్ పేపర్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అర్థమైంది కదా. మరియు అన్ని సబ్జెక్ట్స్ యొక్క బ్లూ ప్రింట్ ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఇవి ఫ్రీగానే మీకు ఇస్తాం. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా సెకండ్ వన్ ఈజ్ మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. అంటే
మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అయి ఉండాలి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అర్థమైంది కదా. సో మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ వన్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అక్కడి నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఈ యొక్క 2 స్క్రీన్ షాట్స్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. అర్థమైంది కదా. సో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.